ఒకసారి అయితే మన గార్డెన్ చూడండి. మొత్తం తీసేసి ఇలా సర్దేసుకున్నాం. ఇదిగోండి మొక్కలు మొత్తం చాలా వరకు తీసేసాం కదా. ఇంకా తీసేసి క్లీన్ చేయటమే సరిపోతుందండి. అంతంత డస్ట్ ఉంది. మొత్తం కుండీల కింద మొత్తం మట్టి పట్టేసింది. అవన్నీ జరుపుకుంటా ఊడుస్తాం, అదే సరిపోతుంది. ఇంకా వంగ చెట్లు అయితే మాత్రం మొత్తం నెమటోడ్సేనండి. అవి కుండీలలో దిగక నీళ్లు పైన పైనే ఉండి, పైనేమో ఎండిపోయినట్టు ఉంటుంది కదా, ఉండేసరికి చెట్టు ఎండిపోతుంది, నీళ్లు సరిపోలేదని బాగా పట్టేసింది విజయ. ఇంకా అవి దిగిపోకుండా కిందకి పైన పైనే ఉండి నాని చెట్లన్నీ నెమటోడ్సాయి. అందులో గ్రో బ్యాగులకి తొందరగా దిగవు కదా. ఇంకా అయితే అవన్నీ తీసేసాను. ఇగో గ్రో బ్యాగులు మొత్తం ఖాళీ అయినాయి. ఆ మట్టిని అయితే అలాగే ఉంచేసి బాగా ఎండబెట్టేస్తున్నా. పెట్టడం అయితే ఇప్పుడు ఏం పెట్టలేదు. మనకు కొన్ని కొన్ని ర్యాండంగా వచ్చినాయి కదా అక్కడక్కడ, కాకర తీగ ఒకటి, పొట్ల తీగలు అయ్యి, వాటిని కొంచెం కాపాడదామని చెప్పేసి కదిలించి ఆ ఎరువులు కొంచెం రైస్ వాటరు, నీమ్ కేకు అవి వేస్తున్నా. కానీ అసలు వర్షాలు లేవండి. వర్షాలు ఉంటే ఏమన్నా కొంచెం మంచిగా ఉంటాయేమో ఉన్న కాడికైనా. అస్సలు వర్షాలు లేవు. ఎండాకాలం ఉన్నట్టే ఉంది ప్రస్తుతానికైతే. ఏమన్నా మొక్కలు పెడదామన్నా కూడా భయం వేస్తుంది, వస్తాయో రావోనని. ఇంకా ఇగోండి మొత్తం ఇలా సర్దేశాను. బెండ మొక్కలు అయితే బాగానే ఉన్నాయి ఉన్న కాడికి. ఇక ఇగోండి కుండీలు మొత్తం ఖాళీ ఖాళీ కనపడుతున్నాయి కదా. మొత్తం ఇలా అయితే సెట్ చేశాను. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే అసలు మన గార్డెన్ ఎలా సెట్ చేసుకున్నాం, ఏంటి, ఏమేమి తీసేసామని చూపించుకుంటూ కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి. ఆకుకూరలు, కొన్ని దొండకాయలు, గోరింటాకాయ అయితే ఉంది. హార్వెస్ట్ చేసుకుందాం. ముందైతే మన ఈ మొక్కలు ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమేమి చచ్చిపోయినాయి అనేది చూపిస్తాను. మరం అయితే బాగానే ఉందండి. పెద్ద కుండీలలో పోయింది. నేను కొమ్మలన్నీ కట్ చేసి పెట్టా కదా చిన్న చిన్న వాటికి, అవి మాత్రం బాగున్నాయి. పెద్ద పెద్ద వాటిల్లోని పోయినాయి కొన్ని, ఎందుకో మరి. మదర్ ప్లాంట్స్ పోయినాయి, బేబీ కటింగ్సే ఉన్నాయి. ఇదిగోండి పేడేన్యం అయితే బాగానే ఉన్నాయి. కొంచెం వచ్చిన దగ్గర నుంచి కదిలించి వాటర్ చేస్తుంటే ఇవైతే బాగానే ఉన్నాయి. ఫ్లవరింగ్ అయితే వస్తుంది. కొన్ని కొన్ని బాగున్నాయి, కొన్ని పూర్తిగా పోయినాయి అసలు. చూసారుగా ఆ రోజుకి ఈ రోజుకి ఎలా ఉందో. కొంచెం కొంచెం అయితే సెట్ చేసుకోగలిగామండి. ఇంకా దొండతీగ అయితే రోగం వచ్చేసింది. దొండతీగకి మనకి రోగం వచ్చినప్పుడు తెలుస్తుందండి. అవిగోండి అట్లా చివర్లు పోయినట్టు పోతాయి అన్నమాట. లేతగా ఆకులు రావు. ఇంకా అంతవరకు కట్ అయిపోయినట్టు ఉంటుంది. అది పురుగు కాదు, అది ఒక రోగం. దానికి మనం ఏదో ఒకటైతే స్ప్రే చేయాలి. నీమ్ ఆయిల్ కానీ, ఇక మనం ఇంట్లో చేసేది తెలుసు కదా. ఇంకేమేం చేస్తాం, నీమ్ ఆయిల్లోనే ఇంకా ఏదో ఇదో కలిపేసి చేస్తూ ఉంటాం కదా. అలాంటివే సోడా ఉప్పు ఇంకా అవి ఉంటే అవి మన దగ్గర కలిపి 2-3 సార్లు స్ప్రే చేస్తే కానీ అవి కొంచెం తగ్గి మంచిగా సన్నగా తీగలాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆకులు లేతగా, అప్పుడే మనకు రోగం తగ్గిపోయిందని తెలిసిపోతుంది. అండ్ వంగ చెట్లు అయితే మాత్రం అసలు ఒక్కటన్నా ఈ సైడ్ పెట్టినవి మొత్తం పోయినాయండి. కొంచెం మొదల దగ్గర తుమ్మి తీసి నెమటోడ్స్ లేవు అనుకున్న వాటిని ఉంచేశాను. నెమటోడ్స్ ఉన్నాయి మాత్రం మొత్తం తీసేసాను పూర్తిగా. ఇదిగోండి మట్టిని మాత్రం బాగా గదిలిచ్చి పొగాకు రసం, పొగాకు కొమ్మలన్నీ కట్ చేసి అన్నీ మట్టిలో వేసేసి ఉంచా. నీమ్ కేకు, పసుపు, మళ్ళీ ఏమైనా పెడితే వస్తాయని చెప్పేసి అందుకే తొందరపడి ఏమీ వేయలేదు. అందుట్లో బాగా ఎండనీయాలని మట్టి పెట్టినా వస్తాయని నమ్మకం లేదు, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. కొన్ని కొన్ని అయితే మనకి వచ్చినాయి, అక్కడక్కడ మట్టిలో వచ్చినాయి. అవి ఇవే కొన్ని ఉన్నాయి. టమాటాలు వచ్చినాయి, ఒక 5-6 కుదుళ్ళు అయినాయి. అవి అయితే నాటేశాను. ఇంకా వంగ చెట్లు ఒక 4-5 కుదుళ్ళు ఉన్నాయి. మంచిగా చూసి వదిలేసి అలా కట్ చేసేసాను మొత్తం. ఒక చివర్ల కాడ చూస్తే తెలుస్తుంది మనకి మంచిగా ఉందా లేదా చెట్టు అనేది. అలాంటివి మాత్రం వదిలేశాను. ఇంకా నెమటోడ్స్ ఉన్నాయి అనుకున్నవి మాత్రం మొత్తం తీసి పడేసాను. నేను ఒకసారి చూడండి, ఈ సైడ్ అయితే ఇలా సెట్ చేశాను. ఖాళీ ఖాళీగా అయిపోయింది. సర్లేండి, మళ్ళీ తొందరగా ఎందుకు పెట్టడం, చూసి ఆలోచించుకొని పెడదామని చెప్పేసి ఇంకా ముందు ఉన్న వాటిని కాపాడుకుందాం. ఈ లోపల చిన్నగా వర్షాలు పడితే ఏమన్నా మొలుస్తాయి. మంచిగా మనం విత్తనాలు పెట్టుకున్నా తొందరగా గ్రో అవుతుంది. ఇప్పుడు పెట్టినా అసలు ఎన్ని రోజులకు కూడా ఎదగవు. మనకు ప్రస్తుతానికైతే చిక్కుళ్ళు ఉన్నాయి, కాకర ఉంది, ఈ టమాటాలు అయితే ఇప్పుడే వేసాను. వంగ చెట్లు అయితే ఒక 4-5 వంగ చెట్లు అయితే ఉన్నాయి.
కాకర కాకర కూడా చిన్న చిన్న కుండీలలో వస్తే అలాగా వదిలేసింది కదా విజయ, పైకి వెళ్ళింది. అయితే నేను ఆ చిన్న కుండీలో నుంచి రాబేమోనని కింద పెద్ద బకెట్ పెట్టేసాను అనమాట. ఏర్లు అనేవి కింద బకెట్లోకి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు కొంచెం దీనికి బలం వస్తుందని చెప్పేసి ఇంకా తీసేస్తే చచ్చిపోతుందేమోనని అలాగే ఉంచేసి ఇక అట్లా పెట్టేసాను అనమాట. ఇదేమో బస్తాల్లో పెట్టేస్తే దీన్ని పెట్టాను, 2 కుండీలు, అదొక కుండీ ఇదొక కుండీ, 2 అంతే చిన్న చిన్న వాటిలో వస్తే గలగా ఉంచేసింది అనమాట విజయ, చచ్చిపోతాయేమోనని. ఇక్కడైతే కొన్ని దోసకాయలు అయితే వస్తున్నాయి, పిందెలు పడుతున్నాయి. కాకపోతే వర్షం ఉంటే బాగా వచ్చేసేయండి, వర్షం లేకపోవటాన ఇక అట్లే ఉన్నాయి. ఏమైనా మొలిసినవి కూడా మంచి గ్రోత్ లేకోకుండా అలాగా నీలకపోయినాయి అంటారు చూడండి, అట్లున్నాయి. వర్షం ఉంటే మంచి ఫాస్ట్గాను గ్రీనరీగా బాగుంటాయి మొక్కలు, ఏ మొక్క అయినా. ఈ వర్షాకాలంలో మంచిగా మనకి మొక్కలు బాగుంటాయి అసలు. అలాంటిది వర్షం లేకపోవటాన పిచ్చి పిచ్చిగా అనిపిస్తున్నాయి. బెండలు అయితే బాగానే ఉన్నాయి. ఇవి కూడా వర్షాలు ఉన్నట్టయితే ఇప్పటికి వచ్చేసాయి మనకి హార్వెస్ట్లకి, కానీ ఇప్పుడే పూతలు వస్తున్నాయి. కాకపోతే వస్తాయి త్వరలోనే, ఈసారో నెక్స్ట్ సారికో వస్తాయి మనకి హార్వెస్ట్లకి. ఇవ్వండి ఇక్కడ కూడా మొత్తం పక్కన పెట్టేశాను ఇవి నల్ల డబ్బులు. బాగా ఎండాలండి మట్టి, ఎండకుండా మళ్ళా పెట్టినా మళ్ళా వేస్ట్. వర్షాలు ఉండి బాగా ముసురులాగా పట్టేస్తాయి చూడండి, అప్పుడు మళ్ళీ చెట్లన్నీ మళ్ళీ పాడవుతాయి అనమాట. మట్టిలో నెమటోడ్స్ అనేది ఉంటే అట్టనే. వర్షాలు లేకపోతే అంతగా ఏం కావులే, కానీ గార్డెన్ చేయటం తెలవాలండి, తెలవకపోతే గిలగే ఉంటుంది. మొక్కలన్నీ ఇట్లా పాడైపోతాయి, ఎండిపోతాయి. మనం ఉంటే కొంచెం ఏదన్నా నీళ్ళు పోసుకుంటా, చెట్టుని చూసుకుంటా, దానికి ఏమైనా రోగం వచ్చిందేమోనని ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఎవరికైనా అప్పచెప్తే ఏముంది, పోస్తే వాటర్ పోస్తారు, లేకపోతే లేదు. అదేమో వర్షం వస్తుందని మబ్బుని చూసి నీళ్లు పట్టకుండా ఉన్నది చాలాసార్లు. వర్షం రాలేదు, ఏం లేదు. అవేమో ఇక అట్లా డిహైడ్రేషన్ లాగా మనుషులకి అట్లా అయిపోయినాయి కొన్ని. వాటికి ఎప్పుడూ చూసుకుంటా కరెక్ట్గా వాటర్ ఇచ్చుకుంటుంటేనే మొక్కలు. చాలామంది అనుకుంటారు ఇంకేంటి విజయ చేస్తుంది అన్నీ మంచిగా హెల్ప్ అది అనుకుంటారు, కానీ చూశారు కదా ఇప్పుడు ఎట్లుందో. చేస్తుంది, దానికి మట్టి కలపటం, ఊడవటం ఇదే. కానీ ఈసారి అంతా ఉడకటం కూడా క్లీన్గా ఉంచలేదు, మొత్తం అట్లే ఉంది మట్టి. ఎక్కడ చూసినా మట్టి వేరుకుపోయింది కుండీల కింద. ఎండ ఒకటి లేండి, ఎండ కూడా విపరీతంగా ఉంది. ఇక కొంచెం ఏదో పైప్ తోటి నీళ్ళు పట్టేసరికి ఇక అయిపోయేది, ఆ ఎండకు తట్టుకోలేక ఇక వెళ్ళిపోయేది అట్టింది. కొంచెం ఇట్లా సెట్ చేశాను, ముందు ఉడ్చుకుంటా అవన్నీ కదిలించుకుంటా పక్కకని మొత్తం అలా అయితే చేసేసాం. ఇంకా ఇప్పుడైతే మాత్రం ఎంత రికవర్ అయితే కాదండి, కొంచెం టైం తీసుకుంటుంది. చూద్దాం, మనం చేసేది చేస్తాం. మనకి అన్నీ కావాలంటే రావు కదా, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మరి అమెరికా పోకుండా ఉన్నట్టయితే మంచిగా ఉండేయేమో. అక్కడికి పోవాలనిపిస్తుంది పిల్లల్ని చూడాలని, అసలు కంటే వడ్డీ ముద్దని ముందు మన వాళ్ళని చూడాలని మనసేమో కొట్టుకుంటుంది. వాళ్ళే రావటానికి లేదు ఈ వీసా ప్రాబ్లమ్స్ వల్ల, అందుకే మేమే వెళ్ళాల్సి వచ్చింది. కానీ పోనీయండి, ఏం చేద్దాం మరి. మళ్ళీ త్వరలోనే చేస్తా అనుకుంటున్నా, క్యూర్ చేస్తా, మంచిగా మళ్ళీ హార్వెస్ట్లు తీస్తా ఎప్పట్లాగే అనే నమ్మకం అయితే ఉంది. కాకపోతే కొంచెం ఎక్కువ కష్టపడాలి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే. అసలు ఈ చెట్లు చూస్తుంటే ముందు నీరసం వచ్చేస్తుంది. మందారాలు కూడా చచ్చిపోయినాయి అంటే చాలా బాధ వేస్తుంది. నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా మందారాలు. ఎన్ని మందార చెట్లు వేసానో మొత్తం పోయినాయి. గులాబీలు పోయినా నాకెందుకో అవి అంత అనిపించపోయేది. అది చెట్టుకుంటే చూస్తాం వరకే, వాటిని మనం కొయ్యము ఏమి లేము. కానీ ఇవి మాత్రం మనం చూస్తానికి దేవుడికి పెట్టుకోవడానికి బాగుంటాయి కదా మందారాలు. నేను గులాబీలు ఎప్పుడు చెట్లకే ఉంచేదాన్ని, కోసేదాన్ని కాదు. కాకపోతే అందంగా అలా చూస్తూ ఉంటే బాగుంటాయి మనసు ప్రశాంతంగా. కానీ చచ్చిపోయినాయి, ఏం చేస్తాం మరి. ఇంక ఈ మట్టి ఇదంతా అయితేనండి కప్పేసాను మొత్తం. తీసుకొచ్చింది అప్పుడు నేను పోకముందు నుంచి ఇది నిండిపోయింది అప్పుడే.
ఇంక ఇప్పుడు వచ్చాక ఇంకా మొత్తం కప్పేసాను, అలాగా మట్టి పోసేసాం పైన. కొంచెం అణిగితే మట్టి మొత్తం లోపలికి అంతా చెత్తే, అది ఇందులో ఏం లేదు అసలు, కిచెన్ వేస్ట్ కూడా లేదు కనీసం. ఇవన్నీ ఇలా కొంచెం కొంచెం సెట్ చేసి ముందు క్లీన్ చేసుకున్నాం. అది మన గార్డెన్ అయితే చూస్తానికి అబ్బో, చూస్తానికి బాగా, లేకపోతే మనం చేయాలన్నా కూడా కష్టమేనండి అసలు. నేను డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మొత్తం గడ్డి వీకేసా, గ్లౌజులు వేసుకొని కూర్చొని. ఇది మొత్తం పట్టేసింది కదా, చూశారు కదా ఎలా ఉందో అంతకుముందు. ఇంకా ఇవి కూడా ఊరికే గాలి, కొంచెం గాలి వచ్చినా కూడా మాకేమో పైన ఎటు ఏమీ లేకపోవటానికి పడిపోతూ ఉన్నాయండి. అందుకని చెప్పేసి అన్నీ కట్ చేసేసాను. మొత్తం అంత బరువు లేకోకుండా చెట్టు కట్ చేసి ఇట్లా గ్రిల్కి పెట్టేసి కట్టేసాను తాళ్ళతోటి, పడకుండా ప్రస్తుతానికి. ఇదిగోండి ఎంత చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేస్తే చూడండి ఎంత అయిందో. మళ్ళీ ఎండుతుంది బాగా, ఎండాక అప్పుడు దాంట్లోకి ఎత్తేసి, లేకపోతే టబ్బుల్లో పెట్టేసి మట్టి కప్పేయటం ఏదో చేయాలి. ఇంకా కొంచెం ఎండాలి, అంతంత ఉంటే మనం కుండీలలో పెట్టాలన్నా కూడా కష్టం. ఎండితే ఇలా కొట్టేసామనుకోండి దుగ్గు దుగ్గు అయిపోతుంది. అప్పుడు ప్లేస్ కూడా చాలా తక్కువ పట్టిద్ది మనకి. లేకపోతే చాలా బస్తాల్లోనే పెట్టాలి, చాలా కుండీల్లోనన్నా పెట్టాలి. ఇంకా ఇక్కడైతే బచ్చల కూర అది ఇది మొలిసినాయి, కొన్ని చామంతులు ఉన్నాయి, చచ్చిపోయినాయిలేండి చామంతులు వేసినాయి. ఇంకంతా ఇదంతా ఇలాగ ఉంది. ఇదైతే కట్ చేశాను మొత్తం. ఇంకా క్లీన్ చేయాలి, కింద గడ్డి అంతకైతే క్లీన్ చేయాలి. చూడండి ఎట్లుందో అసలు. కొన్ని ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్ రోడ్ల పక్కన ఉంటాయి కదా, అవి ఉండాలండి కంపల్సరీ మన గార్డెన్లో పాలినేషన్ కోసం. ఇక్కడ చెమేలి ఒకటి ఉంది, అది పైకి వెళ్ళిపోయింది మొత్తం దాని మీదకి. ఆ పసుపు మనం వేసింది కదా, అదే వచ్చింది. కొన్ని బంతి చెట్లు మొలిసినాయి అక్కడక్కడ. కొన్ని పీకి మళ్ళీ మన గార్డెన్లోయే మళ్ళీ సెట్ చేసుకోవాలి, కొత్తగా వేసేసుకోవాలి ఆ మొక్కలన్నీ. ఇంకోండి ఇక్కడైతే కొంచెం గోరింటాకు ఉంది, కోసుకుందాం. అలా ఆషాఢం అయిపోతుంది కదా, చిన్న చిన్న ఆకులే కానీ అమ్మ పండిద్ది బాగా. మొత్తం కోసాక చూపిస్తానండి. అవి చాలా లేటు పట్టిద్ది, చిన్న చిన్న ఆకులు కదా, లేటు పడుతుంది. అదిగోండి మా విజయశ్రీ ఎక్కుతుంది పైకి, జాగ్రత్త అంటున్నా. దొండకాయలు అక్కడ కాపిచ్చింది పాపం కష్టపడి మా విజయ. అయ్యో ఒకటిలేండి, ప్రస్తుతానికైతే వస్తున్నాయి అయ్యో ఒకటి కొంచెం కొంచెం. దొండకాయలు ఒక 1/4 కిలో 1/2 కిలో అన్న అయితే అట్టింది. అవి కోసుకొని వస్తుంది. కింద ఏమన్నా ఉంటే నేను చూస్తాను ఈ లోపల. జాగ్రత్త అంటున్నది, ఎండి ఉంది పైన, అది ఎక్కుతుంటే నాకు భయం వేస్తుంది. ఏం కాదులే, నేను ఎంత బరువు ఉన్నది నమ్మ అంటుంది. బరువు ఉంటాం కాదు, అది తెగిపోతుంది కదా, ఇనుం కదా, తుప్పు వచ్చేసినప్పుడు ఒక్కోసారి కట్ అయిపోవచ్చు. ఇక్కడ కింద అసలే కనిపించట్లాగా, ఎంత దగ్గరకు చూస్తున్నా కూడా. కింద కొన్నే ఉన్నాయి, మొన్న మొత్తం కింద అయ్యా కోసాను ఎక్కువ. మనం కుండీలలో పెంచడం చెప్పినంత ఈజీ ఏం కాదండి అసలు. దానికి ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. పని చేస్తుంటేనే అవి మనకి కాయలు కానీ పూలు కానీ ఇస్తాయి. ఊరికే వేసేసి కుండీలో వేసేసి నీళ్లు పోస్తే ఏమి రావు. చూసారుగా నీళ్లు పోస్తే ఎలాగున్నాయో, ఇక అట్లే ఉంటాయి. ఇరుక్కొని చూడండి ఎట్లా అయింది అది ఒకటి. ఇంకా కొన్ని కింద ఉన్నాయి, ఇంకా అవి కింద అవి కోసాను నేను. పైనుంచే విజయ అవి కోసుకొచ్చింది. ఇంకా కొంచెం కొంచెం కింద కూడా ఉన్నాయి, నేను కోస్తే మళ్ళీ అది ఎతుకుతుంది ఆడాడ. మట్టి మనం ఎరువులు ఎంత ఇస్తున్నాం అన్న దానికన్నా కూడా దాన్ని ఎప్పుడు కదిలిస్తూ ఉండాలండి. కుండీ కదిలిస్తుంటేనే మనం కొంచెం ఇచ్చినా కూడా అది అబ్జర్వ్ చేసుకోగలిగిద్ది వేర్లు, చెట్టు బాగుంటుంది అప్పుడు. ఊరికే గట్టిగా అయిపోయి మనం ఏం వాటర్ ఇచ్చినా, ఏం ఎరువు ఇచ్చినా, ఏ లిక్విడ్లు ఇచ్చినా కూడా వేస్ట్, ఏం రావు అసలు.
మరి బకెట్లకు అయితే ఇంకా చాయగర ఎక్కువ అండి. కొంచెం పెడల్పు గ్రో బ్యాగ్లో అయితే మనం అక్కడక్కడే తిరగదీయొచ్చు, కానీ బకెట్లు అయితే కంపల్సరీ బోర్లో పెట్టాల్సి వస్తుంది. అదంతా బోర్లో పెట్టి ఇది మొత్తం మళ్ళీ తీసేసి అప్పుడు కదిలించుకొని మళ్ళీ మట్టి కలిపి ఎత్తుకోవాలి. అదే గ్రో బ్యాగు నల్ల టబ్బులు అయితే కనుక అంత కొంచెం అవసరం ఉండదు. దాంట్లో ఉంచేసైనా మనం కదిలించుకొని ఏదో ఒకటి ఇవ్వచ్చు, ఎరువు, కిచెన్ వేస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ ఏది ఉంటే అది. అండ్ ఇక్కడ చీడ వచ్చింది, చీడ ఆకులు తీసేస్తున్నా. తోటకూర అవన్నీ తీసేస్తేనే మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు ఇవన్నీ కొంచెం మంచిగా వస్తాయి. మనకైతే ప్రస్తుతానికి లేవు కదా, వీటినే మనం మంచిగా ఉంచుకోవాలి. చెట్లు ఆకుల వరకు కోసేసి మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. ఆడ కొంచెం ఉంది, బచ్చల కూర కొంచెం, తోటకూర కొంచెం. ఇది గంగవాయల కూర ఉంది కానీ గంగవాయల కూరకు అంతా చీడపడ్డది, మొత్తం చుక్కలు అయిపోయింది ఆకంతా. అదైతే తీసేసాను, మొత్తం ఊడ్చేసింది అది మొత్తం టబ్బులు అయితే నింపి పెట్టేసాం. అది కొంచెం లోపలికి పోతే మనం ఏమన్నా పెట్టుకోవద్దు అప్పుడు. ప్రస్తుతానికైతే పర్వాలేదులేండి, మనకి ఇంట్లోకి అయితే ఏ ఒకటి వస్తూనే ఉంటాయి, ఆకుకూరలు కానీ దొండకాయలని వంకాయలని. కానీ ఎక్కువ రావు, ఏదో వారంలోకి ఒకసారి 2 సార్లకి. బచ్చల కూర కూడా ఆడాడ మొలిసినాయి వాటంతట అవే. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఆకులు. అందులో ఏదో చెట్టు చచ్చిపోయింది. బలంగా పెడతాంగా మనం ఏదన్నా ఫ్రూట్ ప్లాంట్ అయితే, ఆ బలానికి ఇంత బలంగా వచ్చింది ఈ తోట బచ్చల కూర. ఇక్కడ కూడా కొంచెం ఉన్నది, ఇది కూడా పోసుకుందాం. బచ్చల కూర, తోటకూర, ఈ గంగవాయల కూర అది మనం పెట్టి మనం మొక్కలు విత్తనాలు పెట్టి వేయాల్సినంత అవసరం ఉండదులేండి. ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి, ఎక్కడో ఒకసారి మట్టిలో పడి. ఈ తీగ వచ్చలు కదా, తీగ వచ్చలు పైకి పోయి అన్ని కొమ్మలు కాయలన్నీ రాలి పడతా ఉంటాయి కదా, అవేమో మన మట్టిలో ఊడ్చేసి వేసేస్తాం. వేసినప్పుడు అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడైతే ఒక దానిమ్మకాయ అయితే పండింది, ఇంకొంచెం ఉంచాలి అంటే మా విజయ రాలిపోతుంది, వదినమ్మ కొయ్యి అని చంపుతుంది నన్ను. కోసాను, ఇంకైతే ఉన్నాయి కొన్ని కాయలు. ఒకసారి చూడండి 3 కాయలు పడ్డాయి చిన్న చెట్టుకి. కాకపోతే అన్నీ ఒక్కసారి పడ్డా కూడా మనకి చెట్టు పాడైపోతుంది. ఫ్రూట్ ప్లాంట్స్ కొంచెం బాగానే ఉన్నాయిలేండి, పెద్దవి కావటానో ఏమో. అంజీరు పండింది ఒకటి బాగా, రాలిపోయినాయి అన్నీ ఎండకి. ఇదిగోండి ఈరోజు అయితే ఇన్ని కోసుకొచ్చాం. గోరింటాకు కూడా కోసింది చూపించలేదులేండి, చాలా లేటు పట్టిద్దని. బచ్చల కూర, తోటకూర కొంచెం, దొండకాయలు కొన్ని, గోరింటాకు. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.